రెడీ బుడ్డాడు ఇలా దుక్కుతున్నాడు. అబ్బా బాబా బాబా. అండ్ ఈరోజు మనం ఆగ్రాలో ఉన్నాం. సో ముందు చెప్పినట్టు ఈరోజు మనకి ఆగ్రాలో తాజ్మహల్ ఇంకా వేరే ప్లేసెస్ చూసే ప్లాన్ ఉంది. బట్ ప్లాన్ అయితే బిస్కెట్ అయింది. రీజన్ ఏంటంటే ఆగ్రాలో వీకెండ్స్ లాక్డౌన్ అంట. నేను ఆన్లైన్లో చూస్తే ఓన్లీ ఫ్రైడేనే తాజ్మహల్ హాలిడే అని ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన వీకెండ్స్ కంప్లీట్ లాక్డౌన్. సో తాజ్మహల్లోకి ఎలో చేయట్లేదని. బట్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయంటే అక్కడికి వెళ్తే మనకి దగ్గరికి వెళ్ళకపోయినా చూడొచ్చు అంట తాజ్మహల్. సో అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నాం. ఇప్పుడు కనిపిస్తుందేమో ట్రై చేద్దాం. సో ఇదే రూమ్ ప్యాకింగ్ అయితే అవుతుంది. లగేజ్ ఎంత ఉంది ఇదంతా ఎక్కించుకోవాలి. దీనికి 1 గంట పోతుంది డైలీ. సో గోప్రో మోడ్లోకి వెళ్తాం. బాయ్ బాయ్. సో రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఆగ్రా ఫోర్ట్ ఫ్రమ్ 2 కిలోమీటర్స్. సో ఎంట్రన్స్ అక్కడ ఉన్నట్టుంది 200 మీటర్స్ లో. సో ఇదైతే ఫోర్ట్ మొత్తం బా ఎరుపు. ఇక్కడనా లోపలికి ఉందా? ఎంట్రీ చూడు, ఎంట్రీ అయితే లేదు కదా. अंदर जा सकते नहीं, अंदर से नहीं, बैक साइड से दिखा के लेके आते हैं ऑटो वाले. अंदर से ऐसा दिखेगा आपको, पीछे यमुना नदी चलेगा, सामने ताजमहल दिखाई देगा. 100 रुपीज देता है इसको. 10 रुपीज ताजमहल दिखाने का दोनों को लोगों को 20 रुपीज देंगे. रास्ते मीना बाजार వీడు 100 రూపాయలకి స్టార్ట్ చేశాడు. 100 రూపాయలు స్టార్ట్ చేసి 20 రూపాయలకి వచ్చాడు. 20 రూపాయలకి ఆగ్రా చూపిస్తాడంట. नहीं 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 जरूरत नहीं. चलो शेववाटा मछली చాలా మంచిది. अरे झांसी लक्ष्मीबाई है ना. మొత్తం ఫోటోనా బ్యాక్ సైడ్ చూడ. రెడ్ ని కవర్ చేయడానికి కానీ వీళ్ళు టైల్స్ కూడా రెడ్ కలర్ లో వచ్చారు బండలు. రెడ్ ఫోర్ట్ అక్కడ మనకి ఢిల్లీలో, కాకపోతే ఇది కూడా ఎర్రగానే ఉంది. దీనికి పెట్టాల్సింది రెడ్ ఫోటో. పెద్దగానే ఉంది. ఏమంటున్నా మన గోల్కొండ అంత మాత్రం ఉండదులే. మన గోల్కొండ అంత మాత్రం ఉండదులే అంటున్నా. ఎంతున్నా మన గోల్కొండ అంత మాత్రం ఉండదు అంటున్నా. దాన్ని ఎవరు ముట్టుకుంటారు చేస్తాడు. దాన్ని చేస్తే బాగానే ఎవరు చేస్తారు దాన్ని. ఏంటంటే ये पीछे से आगरा देखते ना किधर से जाना चाहिए? ताजमहल देखने का नहीं, वो बंद है. ऐसा यमुना नदी के पार से देखते ना पीछे से. ताजमहल बंद है पीछे से देखते ना यार. यहाँ जाइए फिर कैसा जाना चाहिए? इसके ऊपर क्या बोलते हैं? मेहता बाग. अच्छा मेहता बाग.
మొత్తం మురికి, నీళ్ళు లేవు అసలు. అవే ఉండాలి కదా, అవి కూడా లేవు. పైన అది రైల్ కమ్మిగా బ్రిడ్జ్ మెహతాబ్ బాగా. సో బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కదా ఇది మనకి తాజ్మహల్. ఇప్పుడు ఆడినాక వచ్చి 20 రూపాయలు అది అన్నాడు కదా, ఆడు అంత వెళ్ళిన తర్వాత ఇంకేదో చెప్తాడు ఆడు. సో తాజ్మహల్ క్లోజ్ ఉంది. సో తాజ్మహల్ బ్యాక్ సైడ్ మెహతాబాద్ ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ తిరిగి వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ ఐ హోప్ గోప్రో రన్నింగ్ లో ఉంది అండ్ కనిపిస్తుందని. సారీ ఎస్జేకాన్. దట్ ఈస్ తాజ్మహల్. ఓన్లీ పోవాలా ఫ్రెండ్స్ కింద నుంచి? కాకపోతే పోరాలు ఉన్నారు, రోడ్డు వెళ్తారు నమ్మ. ఇది మెహతాబాద్ తాజ్మహల్ బ్యాక్ సైడ్ వస్తుంది. చూసిన ఈరోజు లాక్డౌన్ కదా, ఈ వైర్లు ఏందో అమ్మ. సో అందుకే తిప్పుతాను బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ వచ్చిన జనాలు అందరూ అందుకే వచ్చారు. మెహతాబాద్ బ్యాక్ సైడ్ ఆఫ్ తాజ్మహల్. సో దగ్గరగా తెలియకపోతున్నా, బాధ అవుతుంది. బట్ ఏదో ఒకటి లైవ్లో చూస్తే సంతోషం. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇటు వచ్చి సో ఇన్ కేస్ తాజ్మహల్ క్లోజ్ ఉండి చూడాలి అనుకుంటే మెహతాబాద్ వచ్చేయండి. బ్యాక్ సైడ్ నుంచి చూసి వెళ్ళొచ్చు, దగ్గరికి వెళ్ళకపోయినా. మిడిలో యమునా నది కదా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. చచ్చిపోతావు వాసనకి. లేకపోతే అన్నా నేను బుడ్డోడు ఇలా దుక్కుతున్నాడు. అబ్బా బాబా బాబా. సో ఎండ అయితే ఒక రేంజ్లో సాగుపడుతుంది. సో ఇదైతే ఇన్ఫర్మేషన్. వీకెండ్స్ లాక్డౌన్, సో క్లోజ్ ఉంటుంది అండ్ ఫ్రైడే కూడా క్లోజ్ ఉంటుంది. సో ఎవరైనా ఫ్రైడేస్ కానీ వీకెండ్ కానీ వస్తే ఈ వెనకాలకి వచ్చి చూసుకొని పోండి. ఓకే. సో ఆగ్రాలో అయిపోయింది చూసేది, ఇంకా నెక్స్ట్ ఢిల్లీ మూవ్ అయిపోదాం. సో ఇక్కడ యాక్షన్ కెమెరా ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోయింది, అది నేను చూసుకోలేదు. సో నా డిస్ప్లే పగిలిపోవడం వల్ల అది చూడడానికి అవ్వలేదు. వీడియో అయితే రికార్డ్ అయ్యింది, బట్ మాటలు అయితే ఏం రికార్డ్ కాలేదు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు ఐడి ప్రూఫ్ ఇచ్చా ఒరిజినల్ది. చెక్అవుట్ చేసేటప్పుడు అది తీసుకోవడం మర్చిపోయాను. సో అది గుర్తొచ్చి మళ్ళీ వెనకాలకు 15 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చింది హోటల్కి. సో వెళ్ళంగానే వాడు ఇచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 15 కిలోమీటర్స్ ఇటు. సో 30 కిలోమీటర్స్ ఆ ట్రాఫిక్లో మళ్ళీ ఎక్స్ట్రా తిరగాల్సి వచ్చింది మనకి. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాం. కాకపోతే వర్షం మాత్రం ఒక రేంజ్లో దంచింది. సో ఫ్రెండ్స్, బేసికలీ ల్యాప్టాప్ స్క్రీన్ అయితే దుబ్బింది. దీని లోపలికి వాటర్ వెళ్ళింది అర్థం అట్లా మొత్తం టైట్గా ప్యాక్ చేసి పెట్టా. లోపల కూడా కవర్ పెట్టా, వాటర్ ప్రూఫ్ బ్యాగ్, మళ్ళీ దానిపైన కవర్స్ ఇన్ని ఉన్నా కానీ కొంచెం వాటర్ వెళ్ళింది లోపలికి. వర్షంలో రెడీ చేసారుకేమో స్క్రీన్ అయితే ఇలా అయిపోయింది. ఇంక ఇది పని చేస్తుందో లేదో కూడా తెలియట్లేదు. మొత్తం క్రాక్స్ వచ్చేసింది. చెయ్యమ్మ ఏందో దరిద్రం ఇట్లా ఎగిరెగిరి దంతుంది. మొన్నేమో గోప్రో అదే యాక్షన్ కెమెరా ఎడ్జే క్యామ్ అది పగిలిపోయింది. ఈరోజేమో ఈ ల్యాప్టాప్ స్క్రీన్. ఈ ట్రిప్పులో ఏంది సామి నాకు ఇన్ని ట్విస్టులు చిచి.
సో డే 3 ఫైనల్లీ ఢిల్లీ అయితే రీచ్ అయ్యాం. ఈ 3 డేస్లో చాలా టైరింగ్ జర్నీ ఏది అంటే ఈరోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ 1 కల్లా ఢిల్లీలో స్టార్ట్ అయ్యాం తాజ్మహల్ అవి చూసుకొని. ఆ తర్వాత ఏమో మళ్ళీ లైసెన్స్ మర్చిపోయాం. సో 15 కిలోమీటర్స్ వెనకాలకి వెళ్ళాం. ట్రాఫిక్లో దానికి చాలా టైం పోయింది. ఇంకా తర్వాత వచ్చి కొంచెం ముందుకు రాగానే ఫుల్ వర్షం. సో అలాగే వర్షంలో ఫుల్ రెయిన్ కోట్ ఇవన్నీ వేసుకొని వచ్చినా కానీ రోడ్ నిండా వాటర్. సో కొన్ని ప్లేసెస్లో అయితే బైక్ సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుంది. సో ఇంకా ఈరోజు యాక్చువల్లీ వేరే చాలా దూరం వెళ్దాం అనుకున్నాం, బట్ వెదర్ అనుకూలించాక జస్ట్ 200 కిలోమీటర్స్కి ఈరోజు రైడ్ ఆపేసి రూమ్ తీసేసుకొని ఉన్నాం అంతే. అన్నీ అనుకూలిస్తే మనం డైలీ 900 కిలోమీటర్స్ కూడా కవర్ చేస్తాం. బట్ ఇలాంటి ఇష్యూస్ కానీ ఏమొచ్చినా లేకపోతే మనకి డ్రైవ్ చేయాలని లేకపోయినా కానీ డైలీ 200 కిలోమీటర్స్ కూడా కవర్ చేయలేం. సో ఇది ఈరోజు వీడియో, and thanks for watching. Please subscribe to my channel. Bye bye.